పప్పు గ్యారెలకు 2 కిలోల బియ్యం పిండి తీసుకోవాలి. కావలసినవి నువ్వులు 1/2 కేజీ, 100 గ్రాములు పెసరపప్పు నానబెట్టుకోవాలి, కరివేపాకు కడిగి కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు, 5 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు ఎండుమిర్చి పొడి, 4 స్పూన్ల ఉప్పు. మిక్సీ జారు తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. నువ్వులు 2 నిమిషాల తర్వాత ఇట్లా పైన కొన్ని తేలుతాయి. ఈ తేలినవన్నీ వంపుకోవాలి. బియ్యం పిండిలా నువ్వులు వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు ముక్కలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయల పేస్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. పిండిలా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పిండి ఇట్లా తడుపుకున్నాక దీంట్లో సగం పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. తీసిన పిండి పక్కకు పెట్టి ఈ మిగిలిన పిండి మంచిగా కలుపుకోవాలి. పిండి ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. కలిపిన పిండి గారెలు చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిండి కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండి మెత్తగా మంచిగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. గారెల మిషన్ తీసుకొని కవర్ పెట్టుకొని కొంచెం నూనె రాసుకొని ఈ ఉండ పెట్టుకొని గార ఒత్తుకోవాలి. ఇట్లా చేసుకున్న గారెలు కాటన్ క్లాత్లో వేసుకోవాలి. మొత్తం గారెలు ఇట్లనే చేసుకుంటా కాల్చుకోవాలి. నూనె వేడయింది. గారెలు కొన్ని వేసుకొని కాల్చుకోవాలి. గారెలు వేసుకొని తిప్పేసుకోవాలి. గారెలు ఎర్రగా కాల్చుకొని జల్లిగంటలోకి తీసుకోవాలి. మొత్తం గారెలు ఇట్లనే కాల్చుకోవాలి. గారెలు రెడీ అయినాయి.